ఈ రోజు లంచ్ బాక్స్ కోసం మష్రూమ్స్ అండ్ గోంగూరతో అయితే రైస్ చేస్తున్నాను. చలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఈ గోంగూరని అండ్ మష్రూమ్స్ని తీసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు మష్రూమ్స్ని చేసినా ఒక్కసారి హాట్ వాటర్లో ఈ మష్రూమ్స్ని వేసేసిన తర్వాత నేను కుక్ చేసుకుంటాను అనమాట. అండ్ దాని తర్వాత మనం గోంగూరని కొంచెం ఆయిల్లో మగ్గబెట్టుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యేలాగా పేస్ట్ అయ్యేలాగా మగ్గబెట్టుకోవాలి. ఇంకొక చిన్న బాండీ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి కరివేపాకు, పచ్చిమిరపకాయ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అండ్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని కూడా యాడ్ చేసి ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా యాడ్ చేసి అండ్ కొంచెం మసాలా కారం పొడి అయితే యాడ్ చేసి కలిపేసుకొని అండ్ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసి కలిపేస్తే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా అయితే వాళ్ళ కోసం నేను ఈరోజు మష్రూమ్స్ అండ్ గోంగూర రైస్ అయితే చేపించాను. అండ్ దీంతో పాటు కొంచెం పెరుగన్నం కూడా పెట్టాను. సో ఇలాంటి మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శిరీష.